Cancer Healer Center, a new beginning. కోలీవుడ్ ప్రాజెక్ట్స్ అనుకున్న రేంజ్ లో వర్కౌట్ కాకపోవడంతో టాలీవుడ్ డైరెక్టర్స్ వైపు చూస్తున్నారు హీరో సూర్య. ప్రెజెంట్ 3 ప్రాజెక్ట్స్ తో బిజీగా ఉన్న ఈ సీనియర్ స్టార్ నెక్స్ట్ బ్యాక్ టు బ్యాక్ తెలుగు దర్శకులతోనే సినిమాలు చేసేలా ప్లాన్ చేస్తున్నారు. కంగువా ఫెయిల్యూర్ తర్వాత కెరీర్ విషయంలో ఆలోచనలో పడ్డ సూర్య కొత్త ప్లాన్ సిద్ధం చేస్తున్నారు. ఆల్రెడీ కమిట్ అయిన సినిమాలు పూర్తయిన తరువాత కొత్త కాంబినేషన్స్ ను సెట్ చేసేందుకు రెడీ అవుతున్నారు. ముఖ్యంగా టాలీవుడ్ దర్శకులతో సినిమాలు చూసేందుకు ఇంట్రెస్ట్ చూపిస్తున్నారు. తండేల్ సినిమాతో బ్లాక్ బస్టర్ హిట్ అందుకున్న చంద్రమోహన్ దర్శకత్వంలో సూర్య ఓ మూవీ చేసే ఆలోచనలో ఉన్నారన్న టాక్ వినిపిస్తోంది. భారీ బడ్జెట్తో పీరియాడిక్ యాక్షన్ డ్రామాగా ఈ సినిమాను ప్లాన్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. వరుసగా పరభాషా హీరోలతో బ్లాక్ బస్టర్ హిట్స్ అందుకుంటున్న వెంకీ అట్లూరితోనూ సూర్య సినిమా ఉంటుందన్న న్యూస్ వైరల్ అవుతోంది. సూర్య ఇమేజ్ కు వెంకీ స్టైల్ పర్ఫెక్ట్ గా సూట్ అవుతుంది. అందుకే ఈ సినిమాను వీలైనంత త్వరగా లైన్లో పెట్టే ఆలోచనలో ఉన్నారట నడిపెన్ నాయగన్. రెట్రో, సూర్య 45, వాడివాసల్ సినిమాలతో బిజీగా ఉన్న సూర్య ఆ ప్రాజెక్ట్స్ పూర్తయిన వెంటనే తెలుగు దర్శకులతో వర్క్ చేయాలని ప్లాన్ చేస్తున్నారు. ప్రస్తుతం డిస్కషన్ స్టేజ్ లో ఉన్న ఈ ప్రాజెక్ట్స్ విషయంలో త్వరలో క్లారిటీ వచ్చే ఛాన్స్ ఉంది. RRR తర్వాత టాలీవుడ్ లో బిజీ అవుతారని ఆశపడ్డ ఆలియా భట్ కు ఆ రేంజ్ లో అవకాశాలు రాలేదు. బిగ్ ప్రాజెక్ట్స్ విషయంలో ఈ బ్యూటీ పేరు వినిపించినా ఏది ఫైనల్ కాలేదు. దీంతో మరోసారి ఓ సౌత్ మూవీలో గెస్ట్ రోల్ కే ఆలియా గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అనే టాక్ వినిపిస్తోంది. బాలీవుడ్ స్క్రీన్ మీద నంబర్ 1 రేస్ లో ఉన్న ఆలియా భట్ సౌత్ లో ప్రూవ్ చేసుకునే ఛాన్స్ కోసం వెయిట్ చేస్తున్నారు. రాజమౌళి డైరెక్షన్ లో తెరకెక్కిన RRR మూవీతో సౌత్ ఎంట్రీ ఇచ్చినా ఆ సినిమాలో ఈ బ్యూటీ తెర మీద కనిపించింది కొద్దిసేపే. దీంతో ఆశించిన స్థాయిలో క్రేజ్ రాలేదు. RRR తరువాత సౌత్ లోనూ ఆలియా బిజీ అవుతారని భావించారు. కానీ ఆ స్థాయిలో అవకాశాలే రాలేదు. RC16, SSMB 29 లాంటి భారీ ప్రాజెక్ట్స్ విషయంలో ఆలియా పేరు వినిపించినా ఏదీ కన్ఫర్మ్ కాలేదు. దీంతో మరోసారి గెస్ట్ రోల్ కే గ్రీన్ సిగ్నల్ ఇచ్చారట ఆలియా భట్. ప్రభాస్ హీరోగా హను రాఘవపూడి దర్శకత్వంలో తెరకెక్కుతోన్న పీరియాడిక్ రొమాంటిక్ డ్రామా ఫౌజీలో సోషల్ మీడియా ఇన్ఫ్లుయెన్సర్ ఇమాన్వి హీరోయిన్ గా నటిస్తోన్న ఈ సినిమాలో ఆలియా భట్ కూడా కనిపించబోతున్నారన్న టాక్ వినిపిస్తోంది. ఫౌజీలో కథను మలుపు తిప్పే కీలకమైన యువరాణి పాత్రలో ఆలియా భట్ గెస్ట్ రోల్ చేస్తున్నారన్న టాక్ వినిపిస్తోంది. అయితే ఈ వార్తలపై ఇంతవరకు ఎలాంటి అఫీషియల్ అనౌన్స్మెంట్ రాలేదు. ఇండియన్ సూపర్ స్టార్ అవెంజర్స్ సిరీస్ లో సూపర్ హీరోగా కనిపిస్తే బాగుంటుంది. ఈ కోరిక ఓ భారతీయ సినీ అభిమానిది కాదు. మోస్ట్ సక్సెస్ఫుల్ హాలీవుడ్ సూపర్ హీరో సిరీస్ లో నటించిన ఓ స్టార్ హీరోది. ఎస్, కింగ్ ఖాన్ షారుఖ్ ఖాన్ ని అవెంజర్స్ సిరీస్ లో సూపర్ హీరోగా చూడాలనుకుంటున్నారు ఓ హాలీవుడ్ స్టార్. అవెంజర్స్ సిరీస్ లో వస్తున్న లేటెస్ట్ మూవీ కెప్టెన్ అమెరికా బ్రేవ్ న్యూ వరల్డ్ ఫిబ్రవరి 14న రిలీజ్ కు రెడీ అవుతున్న ఈ సినిమాను ఇండియాలో కూడా భారీగా ప్రమోట్ చేస్తున్నారు మేకర్స్. ఈ సందర్భంగా భారతీయ ప్రేక్షకుల అటెన్షన్ ను గ్రాబ్ చేసే స్టేట్మెంట్స్ ఇస్తున్నారు. అవెంజర్స్ బ్రేవ్ న్యూ వరల్డ్ మూవీ ప్రమోషన్లో పాల్గొన్న హాలీవుడ్ స్టార్ యాంటనీ మాక్ ఇండియన్ సూపర్ హీరో గురించి ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు. బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ సూపర్ హీరోగా పర్ఫెక్ట్ చాయిస్ అన్నారు మాక్. కింగ్ ఖాన్ ను సూపర్ హీరోగా చూడ్డం అన్నది అద్భుతమైన ఎక్స్పీరియన్స్ అన్నారు. షారుఖ్ మాత్రం హాలీవుడ్ ఆఫర్స్ ను లైట్ తీసుకుంటున్నారు. బాలీవుడ్ లో సూపర్ సక్సెస్ లు సాధించిన చాలా మంది స్టార్స్ హాలీవుడ్ సినిమాల్లో నటించారు. అమితాబ్ బచ్చన్, అనిల్ కపూర్, ఇర్ఫాన్ ఖాన్ లాంటి వాళ్లు వెస్ట్రన్ మూవీ వరల్డ్ లోనూ తమ మార్క్ చూపించారు. కానీ షారుఖ్ మాత్రం ఒక్క ఇంగ్లీష్ మూవీ కూడా చేయలేదు. ప్రపంచ స్థాయిలో ఇంత ఫాలోయింగ్ ఉన్నా హాలీవుడ్ సినిమా చేయకపోవడంపై చాలా రోజుల కిందటే క్లారిటీ ఇచ్చారు బాద్షా. తాను ఎప్పుడైతే ఇంగ్లీష్ పర్ఫెక్ట్ గా మాట్లాడతానో అప్పుడే హాలీవుడ్ మూవీ చేస్తా అన్నారు. అది కూడా తన అభిమానులను ఏమాత్రం నిరాశపరచని క్యారెక్టర్ అయితేనే అంటూ ట్విస్ట్ ఇచ్చారు. అంతేకాని ఏదో హాలీవుడ్ సినిమా చేసేయాలన్న ఇంట్రెస్ట్ అయితే తనకు లేదన్నారు కింగ్ ఖాన్. ఇప్పటి వరకు టాప్ స్టార్స్ తోనే సినిమాలు చేసిన క్రేజీ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ తన నెక్స్ట్ సినిమాలో ఓ యంగ్ హీరోకి ఛాన్స్ ఇస్తున్నారు. తన గత చిత్రాల్లో క్యారెక్టర్ రోల్స్ లో కనిపించిన హీరోకి ఇప్పుడు హీరోగా ఛాన్స్ ఇస్తున్నారు. ఇంతకీ ఎవరైనా అనుకుంటున్నారా? చూసేద్దాం రండి. వరుస విజయాలతో బాలీవుడ్ లో సూపర్ ఫామ్ లో ఉన్న యంగ్ హీరో విక్కీ కౌశల్. కమర్షియల్ సినిమాలతో పాటు ఎక్స్పెరిమెంటల్ మూవీస్తోనూ ప్రూవ్ చేసుకున్న విక్కీ ఓవైపు సోలో హీరోగా నటిస్తూనే స్టార్ హీరోల సినిమాల్లో సపోర్టింగ్ రోల్స్ కూడా చేస్తున్నారు. ఈ నిర్ణయమే ఇప్పుడు విక్కీకి ఓ గోల్డెన్ ఛాన్స్ తెచ్చిపెట్టింది. బాలీవుడ్ సెన్సేషనల్ డైరెక్టర్ రాజ్ కుమార్ హిరానీ మూవీలో హీరోగా నటించే ఛాన్స్ కొట్టేశారు విక్కీ కౌశల్.
గతంలో హిరాణి తెరకెక్కించిన సంజు, డంకీ సినిమాల్లో కీలక పాత్రల్లో నటించారు విక్కీ. ఆ క్యారెక్టర్స్లో విక్కీ పర్ఫార్మెన్స్ నచ్చి తనతో ఓ సినిమా ప్లాన్ చేస్తున్నారు రాజ్కుమార్ హిరాణి. ప్రస్తుతం ఓ వెబ్ సిరీస్ పనుల్లో బిజీగా ఉన్న హిరాణి ఆ తర్వాత చేయబోయే సినిమా ఏంటన్నది ఇంతవరకు ప్రకటించలేదు. దీంతో విక్కీతోనే హిరాణి నెక్స్ట్ మూవీ ఉంటుందన్న టాక్ బాలీవుడ్ సర్కిల్స్లో బలంగా వినిపిస్తోంది. మన సినిమా గురించి ఇప్పుడు వరల్డ్ ఆడియన్స్ కూడా మాట్లాడుకుంటున్నారు. ఇండియన్ సినిమాల రిలీజ్లను, సక్సెస్లను హాలీవుడ్లో కూడా గ్రాండ్గా సెలబ్రేట్ చేసుకుంటున్నారు. ముఖ్యంగా ఇండియన్ సాంగ్స్తో అమెరికన్ రోడ్స్ మీద ఫ్లాష్ మాబ్స్ చేసే కల్చర్ ఈ మధ్య కాలంలో కాస్త ఎక్కువగానే కనిపిస్తోంది. బాలీవుడ్ స్క్రీన్ మీద బిగ్ హిట్ అయిన లేటెస్ట్ మూవీ చావా. విక్కీ కౌశల్, రష్మిక మందన్న జంటగా తెరకెక్కిన ఈ హిస్టారికల్ మూవీ గ్లోబల్ రేంజ్లో ట్రెండ్ అవుతోంది. అందుకే న్యూయార్క్లోని టైమ్స్ స్క్వేర్ దగ్గర ఈ పాటకు ఫ్లాష్ మాబ్ చేశారు కొంతమంది ఇండియన్స్. ఈ పర్ఫార్మెన్స్కు వెస్టర్న్ ఆడియన్స్ నుండి అద్దరిపోయే రెస్పాన్స్ వచ్చింది. రీసెంట్ టైమ్స్లో బాలీవుడ్లో సూపర్ హిట్ అయిన సాంగ్స్కు ఫారిన్ రూట్స్ మీద ఫ్లాష్ మాబ్స్ చేయటం అనేది చాలా కామన్గా కనిపిస్తోంది. విక్కీ కౌశల్ మరో హిట్ నంబర్ తౌబా తౌబా పాటను కూడా ఇంగ్లీష్ ఆడియన్స్ ముందు అద్దరిపోయే రేంజ్లో పర్ఫామ్ చేశారు మన డాన్సర్స్. లేటెస్ట్ ట్రెండింగ్ సాంగ్స్ మాత్రమే కాదు, మన ఆల్ టైమ్ క్లాసిక్స్ ను కూడా వెస్టర్న్ వరల్డ్ కు మరోసారి గుర్తు చేస్తున్నారు ఎన్ఆర్ఐలు. ఆ మధ్య మొగలి ఆజం సినిమాలో ప్యార్ కియాతో డర్నా క్యా పాటను టైమ్స్ స్క్వేర్ దగ్గర పర్ఫామ్ చేస్తే అమెరికన్ ఆడియన్స్ ఫిదా అయ్యారు. అదిరిపోయే డాన్స్ మూమెంట్స్ కి స్టార్ గ్లామర్ కూడా యాడ్ అయితే ఆ జోష్ నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది కదా. ఫ్లాష్ మాబ్ ట్రెండ్ లో అలాంటి సర్ప్రైజ్లు కూడా ఉన్నాయి. భూల్ భులయ్యా 3 రిలీజ్ టైంలో అమెరికా వెళ్లిన కార్తిక్ ఆర్యన్ స్వయంగా తన పాటలకు డాన్స్ చేస్తున్న అభిమానులతో కలిసి ఆడి పాడారు. ఫ్లాష్ మాబ్స్ అంటే హిందీ సాంగ్స్ మాత్రమే అనుకుంటున్నారా? అలా ఏం లేదు. తెలుగు పాటలు కూడా ఫారిన్ కంట్రీస్ లో గట్టిగా ట్రెండ్ అవుతున్నాయి. ముఖ్యంగా తిరుగులేని మాస్ ఇమేజ్ ఉన్న బాలయ్య లాంటి హీరోల పాటలకు పార్టీస్ లో, పబ్స్ లోనే కాదు, టైమ్స్ స్క్వేర్ సెంటర్ లో కూడా మంచి క్రేజ్ ఉంది. సో చూసారు కదా, ఇవి ఇవాల్టి సైన్మా 2.0 ముచ్చట్లు. మరిన్ని ఇంట్రెస్టింగ్ అండ్ ట్రెండింగ్ అప్డేట్స్ తో మళ్ళీ కలుద్దాం. టిల్ దెన్ బాయ్, జై జీ. Cancer Healer Center, a new beginning.